ఉట్టి కృష్ణ బలరాములు ఉట్టి కొట్టే ఒక లీల చెప్తాను, తర్వాత మీరు ఉట్టి. ఒకరోజు కృష్ణ బలరాము చిన్న చిన్న పిల్లలందరూ ఏం చేస్తుంటారు? ఉదయం లేచిన వెంటనే అది స్కూల్ లేదు, స్కూల్ వ్యాను ఏం భయమే లేదు. ఎక్కడ తాజా తాజా వెన్న ఉంటుందా? లేదు, ఒక రోజు గడిచిపోయిన వెన్న కూడా తీసుకోరు. తాజా కృష్ణుడికి చాలా, కృష్ణుడికి పేరేంటి? మకంచోర్. మకంచోర్. ఒకరోజు యశోదమ్మ ఇంట్లోనే యశోదమ్మ వేరే పనిలో ఉంటుంది. కృష్ణుడు తర్వాత కోతులు కూడా తోడుకొచ్చుకుంటాడు సహాయం. తోడుకొచ్చుకున్నాడు. ఒకసారి పైకి ఎక్కి తీసుకొని తింటున్నారు. కోతులకు కూడా వేస్తున్నాడు వెన్న. దీంట్లో బలరాముడు ఏంటి తెలుసా? బలరాముడు ఎప్పుడు కూడా కృష్ణుడిని కొంచెం మందలించడము, అల్లరి చేయదని చెప్పడం ఇలా ఉంటుంది. అంటే కొన్నిసార్లు సీక్రెట్ ప్లాన్ కూడా వేస్తారు బలరాముడు. ఎందుకంటే యశోదమ్మ ఏం చెప్తుందంటే బలరాముడికి, తమ్ముడిని నువ్వు చూసుకోవాలి, జాగ్రత్త, అల్లరి ఎక్కువ అవుతుంది, చెడ్డ పేరు వస్తుంది తమ్ముడికి. అంటే నేనున్నాను కదమ్మా, నీకు ఎందుకు భయం అని చెప్పేసి యశోదమ్మ దగ్గర చెప్తాడు. మరి ఎంతైనా అమ్ముడికి ఆనందం కోసం అని చెప్పి అమ్మ దగ్గర ఏమో చెప్తాడు, నేను చూసుకుంటాను, ఏం అల్లరి పని చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఒకరోజు ఏం చేస్తారు, కృష్ణుడు వెన్న దొంగిలించాడు, కోతులు కూడా వచ్చాయి, కోతులు కూడా తింటున్నాయి. అదే సమయంలో యశోదమ్మ వచ్చింది అక్కడికి. ఎవరెవరు ఉన్నారు అక్కడ? కృష్ణుడు ఉన్నారు, కృష్ణుడు స్నేహితులు ఉన్నారు, బలరాముడు కూడా ఉన్నాడు అక్కడ. బలరాముడు దాంట్లో ప్రణాళిక యశోదమ్మకి చెప్పాడు, నేను చూసుకుంటాను, అట్లాంటి అల్లరి పనులు చేయకుండా. అతుంటరి పనిలో పాల్గొన్నాడు బలరాముడు కూడా. యశోదమ్మ వచ్చింది. వచ్చిన వెంటనే బలరాముడు మాటలు మార్చేశాడు. ఏం మార్చేది తెలుసా? అమ్మ చూడు, ఇప్పుడు నువ్వు చూసి నీ కళ్ళతో కృష్ణను వదిలిపెట్టదు, నువ్వు తమ్ముడిని వదిలిపెట్టదు, ఇట్లే వదిలిపెడితే చెడ్డ పేరు వస్తుంది, పట్టుకో, ఇప్పుడు నువ్వు శిక్షించు, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకోవు, చూడు చిన్నపిల్లల పోనీలు అంటావు, ఇప్పుడు చూడు నీ కళ్ళు ఎదురుగానే వెన్న దొంగతనం చేశాడు చూడు. అంతవరకు ప్లాన్ వేసింది ఎవరు? రాముడే ప్లాన్ వేసి అంతా చేసింది. ఇప్పుడు అమ్మ వచ్చేసరికి మాట మార్చాడు. కృష్ణుడికి అర్థం కావాలి, ఏం ఇంతసేపు మాతో ఉన్నాడు. కృష్ణుడి కళ్ళలో దగ్గర దొరికింది దొంగ ఎవరు? నిలబడుకునే పక్కన, అందుకు సురక్షితంగా ఉన్నారు. ఇక యశోదమ్మ దగ్గరికి వెళ్తాడు కృష్ణుడు. వెళ్ళి కొంచెం భయంగా ఉంది. అమ్మ చీర కొంగు పట్టుకొని ఆ భయంతో చీర కొంగు అట్లా నడుపుతూ కోపము భయం బలరాముని చూస్తున్నాడు. అమ్మకి నిలబడుకొని అమ్మ చీర కొంగు పట్టుకొని ఇట్లా చూస్తున్నాడు కోపంతో. దొరికితే కొడతా చూడండి. అయితే అమ్మ ముందర ఏంటైతే బలరాముడు కావాలని, చూడమ్మా ఇది కావాలని ప్లాన్ చేశారు. నిన్న సాయంకాలం కోతులతో సమావేశం చేశాడు. ఇష్టాలు వచ్చి పెట్టి ఏం చెప్పాడంటే, ఆ పైన గుడ్డి పైన ఉన్నదని ఎలా ఎక్కాలి, శబ్దం రాకుండా ఎలా తీసుకోవాలి, అదొకటి. ఈ కోతులు కదా 4 కాళ్ళ మీద నడుస్తారు, ఎలా తినాలి, తిన్న తర్వాత మీరు వెళ్ళేటప్పుడు కొంచెం కూడా ముద్ర పడకూడదు ఎక్కడ. అదంతా నిన్ననే వీళ్ళంతా కోతులను తెలిసి సమావేశమై మాట్లాడుతుంది నేను సాయంకాలమే. కాబట్టి నువ్వు ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కృష్ణుడు లేదు, ఏం తగలేదు అని కృష్ణుడు దెబ్బలు తప్పించుకోవడానికి కృష్ణుడు చెప్తున్నాడు. ఏదేదో కారణాలు చెప్తున్నాడు. నేను ఇక్కడ కోతులు వచ్చాయి, నేను కోతులు తోలుదామని నేను వచ్చాను, అంత లోపల నువ్వు వచ్చావు, నన్ను ఇరికిస్తున్నాడు కావాలని. బలరాముడు లేదమ్మా, ఇంకా ఆలోచన లేదు, ఇంకా కారణాలు ఏమో చెప్తాడు. కుండలు దానికి అవే పగిలాయి, వెన్న నిలబడలేదు, లోపల బయటకు రావు, దాన్ని బంధించారు వెన్నని, అది స్వాతంత్రం కోరుకొని బయటకు వచ్చింది, అందుకు కుండ పగిలిపోయింది, కారణాలన్నీ చెప్తాడు. అందరు పట్టుకొని కట్టేసేయాలి అని బలరాముడు నవ్వుతుంటాడు. బలరాముడు నవ్వుతాడు, కృష్ణుడు నవ్వుతాడు. వాళ్ళిద్దరు నవ్వే చూసి యశోదమ్మ అర్థం అయిపోయింది, కలిసి నన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పి
కర్ర తీసుకొని ఎట్లా కొట్టి ఇద్దరు పరుగు హరే కృష్ణ. ఇప్పుడు ఉట్టి కొట్టే కార్యక్రమం మొదలవుతుంది. హరే కృష్ణ. ఒక్కసారి హృదయపూర్వకంగా గట్టిగా